ఇదిగో మన కూరగాయలు ఉడికాయి. ఏం చేయాలంటే ఇగో పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, మనం దాన్ని రుబ్బేసుకోవాలి మెత్తగా. ఆ నానబెట్టడం వల్ల చూసారా మెత్తగా అయిపోయింది. నానబెట్టకపోతే కొంచెం పలుకులు పలుకులుగా ఉంటది. మెత్తగా రుబ్బేసుకొని పప్పుని, మెత్తగా అవ్వలేదనుకోండి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కొంచెం మిక్సీలో వేసుకొని ఒక తిప్పేసుకున్నా కూడా మెత్తగా అయిపోద్ది. మామూలుగా ఇలా అయిపోతుంది. చూడండి ఇలా అయిపోయింది కదా, అంటే మెత్తగా ఉడికింది అని అర్థం అనమాట పప్పు. అదే అంతేనండి. ఇప్పుడు మనం ముక్కలు ఉడికినా లేదా చూడండి అమ్మా. ఉడికేయండి, అట్లేదు చూడలేదు కదా, చూసాను ఇందాక చూసాను కదా. నీళ్ళు బట్టి లేదు కొంచెం ఇవే కొంచెం ఉల్లంగి గట్టిగా ఉంది. ములక్కడ ఉడికింది. ఒకసారి వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకబెట్టచ్చు చూడండి. ఉడికిందండి, పర్లేదు. కొంచెం ఇప్పుడు మనం పప్పు వేస్తాం కదా, పప్పు వేసి కాసేపు ఉంచేసి ఎలాగ దించాలి, అప్పుడు అయిపోద్ది. వేసేయండి అందులో. వేస్తున్నానమ్మా. ఇగో పప్పు చూస్తారా, దాంట్లో ఇస్తారా? మెత్తగా అయిపోయి ఎత్తలేదు నేను, నా చెయ్యి వాడలేదు. వేయండి, కింద నేను చేయండి, మరి పైకి తులుతుందా. ఓకే, అందులో కొంచెం నీళ్ళు పోసి తిప్పేసి వేసేయండి. అందులో కొంచెం నీళ్ళు పోసి తిప్పేసి వేసేయండి. ఓకే, చాలు మరి పలచన అయిపోద్ది. ఉప్పు పడుతుంది కొంచెం, ఇంకా ఉప్పు అమ్మ ఏంటో వేస్తున్నా. ఓకే, వేసేయండి ఇంకా కలిపేసి. పప్పు ఇదిగోనండి కొంచెం కొబ్బరి పొడి వేసేస్తున్నాను. కొబ్బరి పొడి కూడా వేస్తున్నా. మరి మెత్తగా ఎక్కువ బెల్లం వేసేయకండి, సరిపడినంత ముందు వేసాను. ఇది వేసినా కూడా నష్టం అనేది వేసేస్తున్నాను, ఎందుకది మిగల్చడం పాపం ప్రొడ్యూసర్ గారు. అదే వేసేయండి, వేసేయండి. ఓకే, మూత పెట్టేయండి, కాస్త మరగనివ్వండి. ఇది ఉడకపోతే దింపేటప్పుడు దించేసి ఇది వేసి దింపేద్దాం. మూత పెట్టేసి కలపాలా? వద్దు, ఉడకనండి అలా. లేదు కలపండి ఒకసారి, ఏముంది, చాలు. సూపర్ సాంబార్.